భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాల్లో 700 శ్లోకాలు ఉన్నాయి. మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. అర్జునుడు యుద్ధం ప్రారంభించక ముందు కృష్ణుడిని యుద్ధ వ్యూహం చూడడానికి తన 2 సైన్యాల మధ్య అంటే పాండవ సైన్యం అలాగే కురు సైన్యానికి మధ్యలో తన వాహనాన్ని రథాన్ని నిలబెట్టమని కృష్ణుడికి ఆదేశిస్తాడు. అప్పుడు కృష్ణుడు యథావిధిగా తన రథాన్ని తీసుకుని వెళ్ళి 2 వ్యూహాల మధ్య నిలబెట్టి చూపిస్తాడు. అర్జునుడు ఒక్కసారిగా 2 సైన్యాలని చూసి భయపడి అంటే బాధపడి తను ఈ యుద్ధం చేయడం వల్ల తన అన్నదమ్ములు అలాగే తన పెదనాన్నలు పితృపితామహులు అలాగే తనకన్నా చిన్నవాళ్ళైన తన సోదరు కొడుకులు అలాగే తన మనవలు వీళ్ళందరూ చనిపోతారని భయపడి ఇంత విషాదం కలిగించడానికి నేనే కారణమవుతానని, నాకు రాజ్యం వద్దు, నాకు ఏమీ వద్దు అని చెప్పేసి అర్జునుడు బాధపడుతూ ఉంటాడు. కానీ కృష్ణుడు అర్జునుడిని ఎలా ఓదార్చి యుద్ధం వైపు నడిపించాడో ఈ అధ్యాయంలో తెలుస్తుంది. ఈ అధ్యాయంలో మొదటి శ్లోకం ధృతరాష్ట్రుడు చెప్పిన మాటలు. మొదటి శ్లోకం: ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత్త యుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు సంజయుడికి చెప్పిన మాటలు. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నా కొడుకులు అలాగే నా తమ్ముడి కొడుకులు యుద్ధం చేయబోతున్నారు. ఏం జరుగుతోంది ఆ యుద్ధంలో చెప్పు సంజయ అని ధృతరాష్ట్రుడు అడిగాడు. అందరాజు అయిన ధృతరాష్ట్రుడు తను చూడలేక సంజయుడిని అడిగిన మాటలు ఇవి. ఓం నమో నారాయణాయ.